హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసుకునే మునక్కాయ టమాటా కర్రీ, గ్రేవీ కర్రీ ఎలానో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఆయిల్లో పోపు గింజలు తీసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా ఉండొద్దు, అలా అని మాడిపోవద్దు. సో ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనము కరివేపాకు ఉంటుంది కదా, కరివేపాకుని తుంపి వేసుకోవాలండి. డైరెక్ట్గా ఎప్పుడైనా కరివేపాకుని డైరెక్ట్గా వేయొద్దు. ఇలా తుంపి వేయడం వల్ల ఆ ఫ్లేవర్, ఆ అరోమా అనేది మనకి కర్రీకి ఏ కర్రీలోనైనా ఆ అరోమా ఉంటుంది. సో మనం ఏ కర్రీలోనైనా ఇలా తుంపి వేసుకోండి. కట్ చేసి కూడా కాదు, మనం హ్యాండ్స్తో తుంపి వేస్తేనే ఆ అరోమా అనేది కర్రీకి పడుతుంది, చాలా బాగుంటుంది. సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అది కూడా పచ్చివాసన అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి ఎట్లా అంటే సన్నగా కట్ చేసుకోండి, మరీ పెద్దగా వద్దు. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా రావాలి, గుజ్జుగా రావాలంటే సన్నగా ఉంటేనే గ్రేవీ మంచిగా వస్తుంది. తర్వాత కొంచెం పసుపు వేసి కలిపేసి కొద్దిసేపు మూత పెట్టండి. మళ్ళీ కొద్దిసేపు ఉన్న తర్వాత ఉప్పు వేసి కలిపి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఆ టమాటోలో ఉన్న పచ్చిదనం అనేది పోతుంది. సో అలా ఉడికిన తర్వాత మనము ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది గుజ్జుగా వస్తుంది, గ్రేవీ ఎక్కువ వస్తుంది. లేకపోతే మనకి ఆ పీసెస్ లాగా టమాటో పీసెస్ లాగానే ఉండిపోతాయి. సో అందుకని ముందుగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టండి. ఇది దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనము నీట్గా కడిగి పెట్టుకున్న మునక్కాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేయండి. వేసి కొద్దిసేపు తిప్పండి. అవి మునక్కాయలు అనేది క్వాంటిటీ మీ ఇష్టం అండి. మీకు గ్రేవీ ఎక్కువ రావాలి అనుకుంటేనే మునక్కాయలు తక్కువ వేసుకోండి. మునక్కాయలు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. కొద్దిసేపు అవి కూడా వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి అండ్ ఉప్పు వేసి మళ్ళీ కొద్దిసేపు కలపాలి. కారం కూడా వేసుకోండి. హాఫ్ స్పూన్ మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. తర్వాత కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మన మునక్కాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి మునిగే వరకు వాటర్ పోయాలండి. ఎందుకంటే అవి కొంచెం పచ్చిగా ఉంటాయి కాబట్టి మనము ఆ పచ్చిదనం పోవడానికి ఎక్కువసేపు ఉడికించాలి కాబట్టి ఆ ముక్కలు మునిగే వరకు వాటర్ పోయాలి. అలా వాటర్ పోసి మూత పెట్టి కొద్దిసేపటి తర్వాత కొత్తిమీర వేసి దింపేసుకోవడమేనండి. ఈ కర్రీ రోటీ, రైస్, చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.